హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త ఫిలిం న్యూస్తో మీ ముందుకు వస్తుంది మా ఛానల్. మహేష్ బాబు స్పైడర్ మూవీ అప్పుడే రికార్డులు పట్టిందండి. సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండా ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మహేష్ బాబు స్పైడర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా కొనసాగుతుంది. ఈ సినిమాని మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండడంతో ఇటు టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమాపై. దీంతో ఈ సినిమా తమిళ హక్కులు భారీ ధరకే అమ్ముడుపోయాయి. కోలీవుడ్లో పేరున్న ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్పైడర్ తమిళ హక్కుల్ని ఏకంగా 18 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లుగా సమాచారం. తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ, మలయాళం భాషల్లో సైతం ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లానింగ్ చేస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే భారత్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా సమాచారం. ఇటీవల రిలీజ్ అయిన స్పైడర్ టీజర్కి బాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ స్పైడర్ టీజర్ని ఆకాశానికి ఎత్తేశారు. ఈ మధ్యకాలంలో ఎంత ఇంట్రెస్టింగ్ టీజర్ని ఎప్పుడూ చూడలేదని తరణ్ ఆదర్శ్ చెప్పడం చూస్తుంటే అక్కడ కూడా ఆ సినిమాకి మంచి మార్కెట్ ఉంటుందనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇటువంటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న స్పైడర్ మూవీ భారీ హిట్ కొట్టాలని మనం కూడా ఆశిద్దాం ఫ్రెండ్స్. మరొక కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.